సాతాను స్వభావములు అనే మెయిన్ టైటిల్ పేరు రాసుకోండి. ఈరోజు మనము ఈ లెంట్ డేస్లో భాగముగా సాతాను స్వభావములు, వాడు దగ్గర ఉన్న స్వభావాలేంటి, వాడి లక్షణాలేంటి, మరి ఈ పాఠం ద్వారా మనమేమి నేర్చుకోవాలి అన్నది చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరి మనమందరం కూడా ఆలోచన చేయగలిగితే మన కుటుంబాల్లో మన కుటుంబీకులు ఏమని మాట్లాడతారంటే, మన పిల్లలు చూసి వీడి అన్నీ కూడా అమ్మ లక్షణాలని మాట్లాడుతూ ఉంటారు. అలాగే వీళ్ళ అన్నీ కూడా తండ్రి లక్షణాలు వీళ్ళలో కనపడుతున్నాయని మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే ఈరోజు దేవుని కొరకు బ్రతుకుతున్న మనలో ఎక్కడైనా సాతాను సంబంధమైన లక్షణాలు ఉన్నాయా అని మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఇంతకీ సాతానుకు ఉన్న ఆ స్వభావాలు, ఎన్ని రకాల స్వభావాలు ఉన్నాయో దేవుని చిత్తమైతే ఈ లెంట్ డేస్లో మనం ఆలోచిద్దాము. ఈరోజు మొట్టమొదటి స్వభావం ఏంటి అన్నప్పుడు, సాతానుకు ఉన్న స్వభావాలలో మొదటిది ఈరోజు మనము ఆలోచన చేయగలిగితే, అపోస్తులు అయిన యోహాను గారు రాసిన సువార్త, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. చాలు. ఇక్కడ అపవాదికి ఉండే ఒక లక్షణము యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ఏమంటున్నాడు అంటే, మీరు మీ తండ్రి మనుషులందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడైతే, మనుషులు ఏమైపోయారంటే అపవాదిని తండ్రిగా మార్చుకున్నారు, అపవాది పిల్లలుగా మారిపోయారు. అంటే దేవుని పిల్లలు కాస్త ఏమైపోయారమ్మా? అపవాది పిల్లలుగా మారిపోయారు. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. అంటే అపవాదికి ఉండే స్వభావము లేదంటే లక్షణాలు ఏంటి అన్నప్పుడు, మొట్టమొదటిది వాడిలో దురాశ ఉంది. ఒకవేళ ఈ దురాశ ఉంటే, ఈ దురాశ అనే ఈ స్వభావము గనక ఒకవేళ ఉంటే ఏం జరుగుతుందో, మరి యాకోబు పత్రిక, అందరం కూడా దయచేసి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు మనమందరం కూడా చదువుకుందాము. 14-15 వచనాలు చదువుకుందాం. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొలపబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, దురాశ అన్నదానికి మీనింగ్ ఏంటంటే తృప్తి లేని చెడ్డ కోరిక. దురాశ అంటే డెఫినేషన్ ఏంటంటే అండి, తృప్తి లేని చెడ్డ కోరిక. ఈ దురాశ అనేది మనిషికి సంబంధించింది. ఎవరిలోనైతే ఈ దురాశ ఉంటుందో వారిని అపవాది శోధిస్తాడు. ఇక శోధన అంటే కూడా అర్థం ఏంటంటే పాపము చేయుటకు ప్రేరేపించుట. శోధన అంటే పాపము చేయుటకు ప్రేరేపించుట. దురాశ ప్లస్ శోధన ఈక్వల్ టు పాపము. ఈ పాపము వలన ఏమొస్తుందంటే మరణం వస్తుంది. పాపము వలన మరణం వస్తుంది అంటున్నాడు. అందుకే మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇక్కడ మనం చూడగలిగితే, అందుకే ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు మనం ఒక సామెత చెప్తాం కదా, బెల్లం ఉన్న చోటికే ఈగలు చీమలు ఎలాగైతే వస్తాయో, ఎవరిలోనైతే దురాశ ఉంటుందో ఆ దురాశ ఉన్న వారి దగ్గరికి ఎవరు వస్తారు అంటే
అపవాది వస్తాడు, అపవాది వస్తాడు. అంటే దురాశతో బ్రతికినంత కాలము అపవాది శోధిస్తూనే ఉంటాడు, శోధిస్తూనే ఉంటాడు. వాడు చనిపోయిన వారి దగ్గరికి రాడు, చనిపోయిన వారితో వాడికి సంబంధం లేదు, అవసరం లేదు. వాడికి ఎవరితో పని అంటే ఎవరైతే దురాశతో బ్రతుకుతారో వారి దగ్గరికి వస్తాడు, వారిని శోధిస్తాడు, వారిని శోధిస్తాడు. అందుకే 14వ వచనంలో ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొలపబడిన వాడై శోధించబడును. చాలామంది ఏమంటారంటే ఏమని చెబుతూ ఉంటారంటే, ఒకవేళ బలవంతంగా సినిమాకి వెళ్ళారు అనుకోండి, యారా సినిమాకి ఎందుకు వెళ్ళామంటే ఏమంటారంటే, నా ఇష్టంతో నేను వెళ్ళలేదు, ఫలానా ఆయన రమ్మంటే నేను వెళ్ళానని చెబుతాను. ఓకేనమ్మా, ఇదొకటి. తర్వాత ఎందుకురా తాగావు, ఎందుకురా నువ్వు తాగావంటే నాకు ఇష్టమే తాగలేదండి, ఆయన ఏదో బలవంతం చేశాడు అందుకే నేను తాగానని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఆ తాగాలి అన్న దురాశ ఉంది కనుకనే నువ్వు తాగావు, వెళ్ళాలి అన్న దురాశ ఉంది కనుకనే నువ్వు సినిమాకు వెళ్ళావు. అందుకే అంటున్నాడు, ప్రతి మనిషి తన స్వకీయమైన దురాశ వలన ఈడవబడతాడు. అంటే తప్పు చేశాడు, ఆ తప్పును ఎవరి మీదకి నెడుతున్నాడు? ఎదుటి వ్యక్తి మీదకి నెడుతున్నాడు. ఇది ఎక్కడ ప్రారంభమైందంటే ఆదామవ్వల దగ్గర ప్రారంభమైంది. ఈయన తప్పు చేయటం నా వల్ల కాదండి, నేను మంచోనే, కానీ ఇదిగో ఆయన ప్రోద్బలంతో, ఆయన ఫోర్స్ చేయటం వల్ల నేను అలా చేయటం జరిగిందండి అని మాట్లాడతారు. కానీ ఇది ఎప్పుడు జరిగిందంటే ఆది దంపతుల దగ్గరే జరిగింది. ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయము 11-12 వచనాలు మనం చూడగలిగితే, ఆదికాండం 3వ అధ్యాయం 11-12 వచనాలు మనం చూడగలిగితే, అందుకు ఆయన, నీవు దిగంబరువని నీకు తెలిపినవాడు ఎవడు? నీవు తినకూడదని ఈ వృక్షఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ ఫల వృక్షములు కొన్ని. ఇక్కడ ఏమంటున్నాడండి దేవుడు? అడిగిన ప్రశ్న ఏంటి? నేను తినవద్దన్న వృక్ష ఫలములు నువ్వు తిన్నావా అంటే ఏమని సమాధానం చెప్పాలి? తింటే తిన్నానాలి, లేదంటే లేదనాలి. కానీ ఏమంటున్నాడు? ఇదిగో నువ్వు ఒక ఆమెను ఇచ్చావు కదా, సాటి అయిన సహాయం ఒక ఆమెను ఇచ్చావు కదా, నేనేమని అడిగానా? నువ్వు ఇచ్చావు, నువ్వు ఇచ్చేసరికి ఆమె ఏం చేసింది? నువ్వు తినొద్దన్న కొన్ని ఫలాలు తెచ్చి తింటావా చేస్తావా అంటే నేను తినేశాను, కాబట్టి తప్పు నాది కాదు. ఎవరి తప్పు? అవ్వది తప్పు. ఎవరిదమ్మ తప్పు? అవ్వది తప్పు. అందుకే కొన్ని పనులు ఎలా జరుగుతాయంటే డైరెక్ట్గా ఆఫీసర్తో జరగవండి, అలా వాళ్ళ మిస్సెస్ నుంచి ఇలాగ వస్తారన్నమాట. అర్థమైందమ్మా? కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇప్పుడు ఆదామేమో అవ్వ మీదికి నేరం మోపాడు. ఇప్పుడు అవ్వమ్మగారు చూడండి ఏం చేసిందో 13వ వచనంలో. అవ్వ చూడండి ఏం చేసిందో. అప్పుడు దేవుడైన యెహోవా నీవు చేసినది ఏమిటని అడగగా ఆమె ఏం సమాధానం చెప్పిందో చూడండి. ఆమె ఏమంటుందండి? నేను కాదయ్యా, నా వల్ల నేను తినలేదు, నా ఇష్టంతో నేను తినలేదు, ఆ సర్పం వల్ల నేను తిన్నాను. అంటే నేరం నాది కాదని అవ్వదని చెప్పాడు ఆదాము. అవ్వేమో నేరం నాది కాదు, నువ్వు సృజించిన ఆ సర్పం వల్లే నేను తిన్నాను. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దురాశ అన్న లక్షణం మనలో ఉంటే, మనం ఆలోచన చేయగలిగితే సాతాను మనలను శోధిస్తాడు. సాతాను యొక్క స్వభావం, సాతాను యొక్క క్యారెక్టర్ మనలో ఉందన్నమాట. ఒకవేళ దురాశ లేదనుకోండి, సాతాను మిమ్మల్ని శోధించడు. కాబట్టి ఈ దురాశ అనే ఈ సాతాను సంబంధమైన ఈ లక్షణము ఒకవేళ మనలో ఉందేమో చెక్ చేసుకోండి అంటున్నాడు. ఎందుకంటే ఆశ ఉంటే పర్వాలేదండి, ఆశగల ప్రాణమును తృప్తిపరచు దేవుడు అని ఉంది. కానీ ఆశ దురాశగా మారకూడదు. అందుకే అన్నాడు, అన్న వస్త్రములు గలవారై వాటితో తృప్తి కలిగి ఉండండి. దాంతోనైతే మీకు ఎంతైతే కలిగి ఉన్నారో వాటితో సంతృప్తిగా బ్రతకండి, లేని వాటి కొరకు ఆశించకండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము
6, 7, 8 వచనాలు మనమందరం కూడా చదువుకుందాము. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారయ్యుండి వాటితో తృప్తి పొందియుందుము. అంటే మీకున్న వాటితో సంతృప్తిగా బ్రతకండి. లేని వాటి కొరకు ఆశపడి దురాశను మీలోనికి తెచ్చుకోకండి. అది సాతాను యొక్క స్వభావము, లక్షణము. ఆ దురాశ అనే లక్షణం మనలో ఉంటే వాడు మనతో పాపము చేయిస్తాడు. ఆ పాపం వల్ల మనం ఏం తెచ్చుకుంటామో? మరణము తెచ్చుకుంటాం. పోనీ అనుకుందాం, ఈ మధ్యకాలంలో ఆన్లైన్ బెట్టింగ్లు ఎక్కువైపోయాయి, అవునా కదమ్మా? ఆన్లైన్లో గేములాడి బాగా సంపాదిద్దాం అనుకుంటున్నారు. ఆన్లైన్లో గేములాడి బాగా సంపాదిద్దాం అనుకుంటున్నారు. మొన్న భార్యాభర్తలు ఇద్దరు ఆన్లైన్ ప్యాకెట్ ఆడి సుమారుగా 25 లక్షలు 30 లక్షలు పోగొట్టుకున్నారు. పోనీ భార్యకు బుద్ధి లేకపోతే భర్త కన్నా ఉండాలి కదా, భర్తకు బుద్ధి లేకపోతే భార్య కన్నా ఉండాలి కదా. అంటే ఆశ అనమాట. ఒకవేళ మనం 1 లక్ష ఆడితే 3 లక్షలు వస్తాయేమో. అంటే ఈ ఆన్లైన్ గేమ్స్ వల్ల, ఈ ఆన్లైన్ బెట్టింగ్ వల్ల ఏం జరుగుతుందంటే ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు, ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. పోనీ నేను అంటున్నాను, బాగా సంపాదించారు అనుకుంటున్నాను. ఒకవేళ అనుకుందాం బాగా సంపాదించారనుకోండి, అప్పుడు కూడా దేవుడు చెప్పాడు. అందరూ కూడా ప్రసంగి గ్రంథము, దయచేసి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 10, 11, 12 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10, 11, 12. ద్రవ్యమును ఆపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని ఆపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇదియు వ్యర్థమే. ఆస్తి తక్కువైన ఎడల దాన్ని భక్షించువారు ఎక్కువగుదురు. కన్నులార చూచుటేగాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖ నిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఇప్పుడు ఎండాకాలంలో మనం అందరం కూడా పూర్వకాలంలో బయట వేసుకొని పడుకునేవాళ్ళు మంచాలు, అవునా కదా? ఒక ధనవంతుడు బయట పడుకుంటాడా? ఎందుకు పడుకోడు? ఎందుకంటే నీ ధనం ఎక్కడుండునో నీ మనసు అక్కడ ఉండును అన్నాడు. కాబట్టి ఏదైతే ఉన్నదో దాంతో తృప్తి కలిగి బ్రతకండి. అంతేగానివ్వండి, ఒకవేళ లేడీసు ఆమె నెక్లెస్ కొనుక్కున్నది, అది ఎప్పుడు వస్తుందో అని ఈ ఒకవేళ అది కావాలనుకుంటే అది ఏమైపోయిందంటే, ఒకవేళ నీ వల్ల అయితే కొనుక్కో. ఇప్పుడు లేనిది కావాలి, ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? అప్పు చేసి కొనుక్కోవాలి. అప్పు చేసి కొనుక్కోవాలంటే మళ్ళీ వడ్డీలు. అంటే ఏమైంది? ఆ వడ్డీలు కట్టలేక ఆత్మహత్య చేసుకోవటం. అందుకే దురాశ అనేది సాతాను యొక్క స్వభావము, సాతాను యొక్క లక్షణము. కాబట్టి యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, వాని దురాశలనే మీరు నెరవేర్చగోరుచున్నారు అంటున్నాడు. కాబట్టి ఈ దురాశ అనే లక్షణము ఎట్టి పరిస్థితుల్లో మనలోనికి రాకూడదు. అది యేసుక్రీస్తు వారిలో ఉందండి. ఏమన్నాడు ఆయన? ఆ రోజుల్లో ఆయన చేసినవి ఒరిజినల్ స్వస్థతలు. యేసుక్రీస్తు వారు చనిపోయిన వారిని బ్రతికించాడు. చనిపోయి 4 రోజులు ఆ సమాధిలో ఉంటే లాజరు బయటికి రమ్మన్నాడు. పుట్టుకుంటి వాడికి కళ్ళు ఇచ్చాడు, పుట్టుకుంటి వాడికి కాళ్ళు ఇచ్చాడు. ఆయన ఎన్నో స్వస్థతలు చేశాడు, అద్భుతాలు చేశాడు. కానీ ఏమి సంపాదించుకోలేదు. ఆయన ఏమన్నాడు అంటే, ఒక ఆయన మరి ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు, ఇన్ని స్వస్థతలు చేస్తున్నాడు, ఈయన బ్యాక్గ్రౌండ్ ఎంత ఉంటుందో అనుకొని నిన్ను ఫాలో అవుతానని అడిగినప్పుడు, అయ్యా నువ్వు ఎక్కడ ఉంటావని అడిగినప్పుడు ఏమన్నాడండి? ఆకాశ పక్షుల గుళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుటకు స్థలమైనను లేదు అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పేద ఫ్యామిలీయే. యేసుక్రీస్తు వాళ్ళు అద్భుతాలు మహత్కార్యాలు చేసినప్పుడు, ఆయన చనిపోయినప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ పేద ఫ్యామిలీయే. కాబట్టి యేసుక్రీస్తు వారిలో లేని, తండ్రిలో లేని ఆ దురాశ మనలోనికి రాకూడదు. ఎందుకంటే అది సాతాను స్వభావము. ఇది ఒకటైతే, ఇక రెండవ స్వభావము యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అదే యోహాను సువార్త దయచేసి 8వ అధ్యాయము
ఇంతకుముందు మనం చదువుకున్నాము 44వ వచనంలో రెండో భాగాన్ని మనం చదువుకుందాము. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. వాడిలో ఉండే మరొక స్వభావం ఏంటంటే సాతాను అబద్ధికుడు. సాతాను ఎవరండి? సాతాను వాడిలో ఉన్న మరొక స్వభావం ఏంటంటే అబద్ధికుడు, ఫాదర్ ఆఫ్ లైస్. అబద్ధాలకు పితామహుడు ఎవరు అంటే సాతాను. కాబట్టి సాతానులో ఉన్న రెండవ లక్షణము అబద్ధమాడుట. ఈ అబద్ధం అన్నది దేవుడికి నచ్చదండి. ఒకసారి సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాము. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టులు. అబద్ధమాడు పెదవులు నాకు హేయములు. సత్యవర్తనులు అంటే సత్యము చెప్పేవారు ఆయనకు ఇష్టులు అని మనం చదువుకుంటాం. అబద్ధం ఆడితే దేవుడికి నచ్చదండి. అలాగే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. 4వ అధ్యాయం 25వ వచనము. మనము ఒకరితో ఒకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాటలాడవాలని. అవసరమైతే నిజము చెప్పి బాధపడినా పర్వాలేదు, కానీ అబద్ధం ఆడారనుకోండి మరొక అబద్ధం ఆడవలసి వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే చిన్న అబద్ధమే కదా అంటారు. చిన్న అబద్ధమే కదా. అబద్ధాలలో చిన్నది పెద్దదని ఏమీ ఉండదు. ఇప్పుడు మనందరికీ తెలుసు అననీయ సపీరాలు అబద్ధమాడి వాళ్ళకి ఏం జరిగిందో మనందరికీ తెలుసు. కాబట్టి అబద్ధమాడి ప్రాణం మీదకి తెచ్చుకున్న ఇంతకే అమ్మాయరా, ఇంతకే అమ్మాయి అననీయ అదే సమాధానం చెప్పాడు, భార్య అదే సమాధానం చెప్పింది. ఇద్దరు సౌండ్ లేకుండా చచ్చిపోయారు. వాళ్ళు చనిపోవడానికి గల కారణం ఏంటంటే అబద్ధాలలో చిన్నవి పెద్దవి అనేటివి ఉండవు. కాబట్టి అబద్ధము ఆడుట అది దేవునికి హేయము అంటున్నాడు. ఇంకా మనం చూడగలిగితేనండి ఈ అబద్ధం గురించి దేవుడు మాట్లాడుతూ ఇంకా ఏమంటున్నాడు అంటేనండి, ప్రకటన గ్రంథము దయచేసి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం దయచేసి 21వ అధ్యాయము 8వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 8వ వచనం. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. అంటే అబద్ధమాడే ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్తారంటే నరకానికి వెళతారు. అలాగే అదే ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం దయచేసి 15వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 22వ అధ్యాయము 15వ వచనాన్ని మనం అందరం కూడా చదవగలిగితే చదవడం. కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధికులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట నుందురు. అంటే ఈ అబద్ధములాడేవారు, ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో ఈ లక్షణాలు ఉన్నవారు పరలోకానికి వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు అంటే ఇది సాతానుకు సంబంధించిన ఒక స్వభావము, సాతానుకు సంబంధించిన ఒక లక్షణము. అందులో చిన్నది పెద్దది అనుకోకండి. అయితే నేను ఒక డౌట్ అడుగుతాననుకుంటున్నాను. ఏంటో డౌట్ అంటే, ఇప్పుడు అబద్ధమాడిన వెంటనే అననీయ సపీరాలు చనిపోయారు కదా. మరి ఈరోజు మనుషులు ఎన్నో అబద్ధాలు ఆడుతున్నప్పుడు ఎందుకు చనిపోవటం లేదు?
అమ్మా అబద్ధం ఆడతామా ఆడమా? ఏమాడతాం? ఇప్పుడు ఫోన్ వచ్చింది అనుకోండి, ఎక్కడున్నామంటే ఇంట్లోనే ఉండి బయట ఉన్నాను అంటాం. ఇది అబద్ధమేనమ్మా? అబద్ధమేనా అబద్ధం కాదా? ఇట్లా చిన్న చిన్నవి అనుకోకండి, చిన్న చిన్నవి చాలు మనల్ని ప్రమాదంలో నెట్టేయడానికి. కాబట్టి మరి వాళ్ళు ఎందుకు త్వరగా చచ్చారు? అననీయ సఫీరా ఈరోజు మనుషులు అబద్ధం ఆడుతున్నా ఎందుకు ఏ శిక్ష వాళ్ళ మీదకి రావటం లేదు అంటే, ఎందుకంటేనండి, తర్వాత మీరు అందరూ కూడా చూడగలిగితే రోమిలకు రాసిన పత్రిక, దయచేసి అందరూ కూడా రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని అందరం చదువుకుందాం. 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 3వ అధ్యాయము 4వ వచనం చదవండి అమ్మా. అని రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధికుడు కానీ దేవుడు సత్యవంతుడు కాకపోడు. కాబట్టి ప్రతి మనుషుడు అబద్ధికుడు. ఇప్పుడు మనుషులందరూ అబద్ధికులు అన్నప్పుడు ఇప్పుడు దేవుని శిక్ష అందరి మీదకి రావాలా వద్దా? కానీ దేవుడు మనకి ఏం చేస్తున్నాడంటే ఒక అవకాశం ఇస్తున్నాడు. మార్చుకోండి. ఒకవేళ ఆ స్వభావం ఉంటే దాన్ని తీసేసుకోండి, దాంట్లో నుంచి బయటికి రండి. దానిలో నుంచి ఏం రావాలి? మనం నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి. సత్యమే మనం చెప్పాలి. ఎందుకంటే మన రక్షకుడు ఆయన, నేను మార్గము సత్యము జీవం అన్నప్పుడు, ఆయన సత్యమైనప్పుడు మనం ఏం చెప్పాలండి? సత్యమే. నీ పొరుగు వానితో నీవు సత్యమే చెప్పాలి, సత్యమే చెప్పాలి. చాలామంది అంటారు 100 అబద్ధాలు ఒక పెళ్లి చేయొచ్చు అంటారు. అవునా కదా? 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయొచ్చు అంటారు. కానీ దేవుడు అంటున్నాడు ఒక్క అబద్ధం ఆడకుండా నువ్వు పెళ్లి చేయాలని దేవుడు అంటున్నాడు. అందుకే దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. అందుకే సాతానుకు ఉండే రెండవ స్వభావంలో అది ఏంటంటే ఇదిగోనండి, అబద్ధమాడుట. అందుకే పాత నిబంధనలో 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. పాత నిబంధన నిర్గమకాండము 20వ అధ్యాయము దయచేసి 16వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాం. నిర్గమకాండం 16వ అధ్యాయము చదవండి అమ్మా. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదండి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మరి మనము అవసరమైతే మనము నిజం చెప్పి బాధపడిన పడవలేదు, కష్టపడిన పడవలేదు. కానీ అబద్ధమాడి మనము ఎప్పుడు కూడా మన పని మనం జరిగించుకోకూడదు. మీరేమనుకోనంటే ఏమన్నారు అంటే, మరి మా అమ్మగారికి జాబ్ రావాలి కదా, ఏమన్నారంటే మీరు మీ అమ్మగారు వేరు ఉంటున్నట్టు ఒకటి రాసియండి అన్నారు. ఈ పాటికి ఉద్యోగంలో ఎక్కేది. మీరు మీ అమ్మగారు వేరు ఉంటున్నట్టు, మేము కలిసి ఉంటాం లేదు, వేరు ఉంటున్నట్టు ఒకటి రాసియండి అన్నారు. విడాకులు తీసుకున్నామేమో. ఇప్పుడు అది గనక రాసిచ్చేది ఉంటే ఈ పాటికి సంవత్సరం అయిపోయేది అమ్మగారు. కాబట్టి నిజము చెప్పి బాధపడినా పర్వాలేదు, కానీ అబద్ధము చెప్పకూడదు. ఎందుకంటే అది సాతాను స్వభావము. కాబట్టి రెండవది ఏంటండి? రెండవది అబద్ధం ఆడకూడదు. మొదటిది దురాశ ఉండకూడదు, రెండవది అబద్ధం ఆడకూడదు. ఇక వాడిలో ఉన్న 3వ లక్షణము మనం అందరము కూడా చూడగలిగితే దయచేసి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3వ లక్షణం త్వరగా ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ లక్షణం చెబుతున్నానమ్మా. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఇక 3వది ఏంటంటే వాడిలో ఉన్న స్వభావము మోసపరచుట. వాడిలో ఉన్న 3వ స్వభావం ఏంటంటే మోసం చేస్తాడు. ఎవరిని మోసం చేస్తున్నాడట? సర్వలోకమును
మోసపుచ్చుచు. ఈరోజు ఏమంటున్నాడు అంటే, నువ్వు బతికుండగానే, నీలో బలం ఉండగానే, శక్తి ఉండగానే తాగు, తిరుగు, ఎంజాయ్ చేయి. ఇంకెప్పుడు చేస్తావు? పనులు ఊడిపోయిన తర్వాతన అప్పుడు ఎప్పుడు చేస్తావు ఎంజాయ్? ఇప్పుడే ఎంజాయ్ చేయి అని నిన్ను మోసం చేస్తున్నాడు వాడు, నిన్ను మోసం చేస్తున్నాడు. అందుకే వాడు సర్వలోకమును మోసపుచ్చుచు ఈ లోకం అనే ఒక మాయలో ఉంచాడు, ఈ లోకం అనే ఒక మాయలో ఉంచాడు. సర్వలోకమును వాడు మోసం చేస్తున్నాడు. అందుకే ఆదామవ్వల దగ్గరికి మొట్టమొదటిగా వాడు ఎలా వచ్చాడు అన్నప్పుడండి, ఆ కొరంథీయులకు రాసిన రెండవ పత్రిక దయచేసి కొరంథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. 11వ అధ్యాయం 11:3 చదవండమ్మా. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఇక్కడ మనం చూడగలిగితే అంటే తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. కుయుక్తి అంటే మోసము. కుయుక్తి అంటే మోసముతో అవ్వతో ఆ ఫలాలు తినిపించింది. అందుకే ఎక్కువగా మోసపోయేది ఎవరు చెప్పండి అమ్మా? ఎక్కువగా మోసపోయేది ఎవరు చెప్పండి? పురుషులు మోసపోతారా, స్త్రీలు మోసపోతారా? ఎవడన్నా వచ్చి అమ్మ మీ 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 పట్టీలు తెల్లగా అడుగుతామమ్మా అన్నారు అనుకోండి, ఏం డబ్బులేం తీసుకోమమ్మా అన్నప్పుడు అప్పుడన్నా డౌట్ రావాలిగా మనకు. డౌట్ రావాలా వద్దా? అప్పుడన్నా మనకు డౌట్ రావాలి. కానీ డౌట్ రాదు. వాడు ఏం చేస్తాడంటే మనందరికీ తెలుసు. మోసపోయిన తర్వాత వాడు అటు వెళ్ళిపోయింది అయ్యో అని బాధపడదు. పోనీ భర్తకేం చెప్తారంటే మళ్ళీ ఆయన ఆడగొడుతున్నా అది చెప్పుకో. కాబట్టి ఆదాము మోసపోలేదు కానీ అని మనం తిమోతి పత్రికలో మనం చదువుకుంటామో. ఏమంటున్నాడంటే అవ్వను తన కుయుక్తి చేత మోసం చేసింది. ఆదాము మోసపోలేదటండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకుందాం. ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఏదైనా ఒక స్టోరీ చెబుతూ ఉంటే ఎలా వింటారంటే అలా వింటారు స్త్రీలు, అవునా కాదా? కాబట్టి ఎక్కువగా మోసపోయేది స్త్రీలు. కాబట్టి సర్పం కూడా ఎవరిని మోసం చేసిందండి? సర్పం ఎవరిని మోసం చేసింది? అవ్వను చాలా ఈజీగా మోసం చేసింది. మొన్న ఒక ఆమాట ఆన్లైన్లో ఈ విధంగా ఉంటుంది డ్రెస్ అని చెప్పి కొనుక్కున్నదట. కొనుక్కున్న తర్వాత అది మరొక విధంగా ఉంది. అర్థమైందమ్మా? ఆన్లైన్లో ఒకలాగా కనపడింది, అది ఇంటికి వచ్చిన తర్వాత మరొకలాగా కనపడింది. ఇప్పుడు వీడియో పెట్టింది, ఇదిగో మీరు ఇందులో కొనుక్కోకండి, ఇగో ఇలాగ వస్తున్నాయి బట్టలు అని. అంటే ఇప్పుడు మోసపోయిందా మోసపోలేదా? కాబట్టి ఈ మోసము మనం ఆలోచన చేయగలిగితే మీరు ఎవ్వరిని మోసం చేయకూడదు, మీరు ఎవ్వరి చేతిలో మోసపోకూడదు, మిమ్మల్ని మీరు కూడా మోసము చేసుకోకూడదు. ఎందుకంటే ఈ మోసపరచుట అన్నది అపవాది లక్షణము. ఇక సమయాన్ని బట్టి మరొక లక్షణం త్వరగా మనం చూడగలిగితే అదే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాం. 12వ అధ్యాయం 10వ వచనం. ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. అపవాది ఎవరంటే నేరములు మోపేవాడు. అపవాది ఎవరండి? నేరములు మోపేవాడు, నిందలు వేసేవాడు. ఇతరుల మీద నేరాలు మోపేవాడు, ఇతరుల మీద నిందలు వేసేవాడు. వాడు ఎలాంటి వాడంటే మనుషులతో మాట్లాడుతున్నాడు అనుకోండి, దేవుడు మంచోడు కదా అని దేవుడి మీద నిందేస్తాడు. ఒకవేళ దేవునితో మాట్లాడుతున్నాడు అనుకోండి, మనుషులు మంచోళ్ళు కదని మనిషి మీద నిందేస్తాడు. అవునా కదా?
మళ్ళీ చెబుతా, అర్థమైంది కదమ్మా? మనుషులతో మాట్లాడితే దేవుడు మంచోడు కాదంటాడు, దేవుని మీద నిందేస్తాడు. ఒకవేళ దేవునితో మాట్లాడితే మనుషులు మంచివాళ్ళు కాదు అని మనుషుల మీద నిందేస్తాడు. మరలా ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయం ఆదికాండం 5వ వచనము. 5వ వచనము, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. అసలు దేవుడు మీకు సీక్రెట్ చెప్పలేదు, ఎందుకంటే అది తింటే మీరు దేవతల వలె ఉంటారు అని. ఇప్పుడు ఎవరి మీద నిందేస్తున్నాడు? దేవుడు మీకు చెప్పాడా? చెప్పలేదు. అంటే మనుషులతో మాట్లాడుతున్నప్పుడు దేవుని మీద నిందేస్తాడు, ఇప్పుడు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు మనిషి మీద నిందేస్తాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలు దయచేసి చదువుకుందాం. అని అడగగా అపవాది, ఊరికయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించు చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. ఇప్పుడు దేవునితో మాట్లాడుతూ అంటున్నాడు, యోబు గారి మీద నిందేస్తున్నాడు. యోబు ఏమైనా భక్తిపరుడు? అసలు ఎందుకు భక్తిపరుడు అయ్యాడో తెలుసా నీకు? నీవు అతనికి అతని కుటుంబీకులకు అతనికి సమస్తం కలిగిన ఆస్తికి నువ్వు కంచె వేశావు కాబట్టి నిన్ను ఇదిగో నిన్ను ఆరాధిస్తున్నాడు, నిన్ను నమ్ముకున్నాడు. అంటే మనుషులతో మాట్లాడినప్పుడు దేవుడి మీద నిందేస్తాడు, దేవునితో మాట్లాడినప్పుడు మనుషుల మీద నిందేసేవాడు. ఇదిగోనండి ఈ సాతాను ఎప్పుడు కూడా ఒకరి మీద మనం చెప్పకూడదు. ఎప్పుడు కూడా మనము ఒకరి మీద మనము నేరములు చెబుతున్నాము, ఒకరి మీద మనము ఇదిగోనండి నిందలు మోపుతున్నాము అంటే ఇది అపవాది లక్షణము, అపవాది స్వభావము. ఇంకా జకరయ గ్రంథము, దయచేసి అందరం కూడా జకరయ గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. మరి యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉండుట, ఇక్కడ ఎవరి గురించి చెబుతున్నాడంటే ప్రధాన యాజకుడైన యెహోషువ మీద సాతాను అపవాది నింద మోపుతున్నాడు. కాబట్టి ఈ నిందలు మోపే ఈ లక్షణము, సహోదరుల మీద నిందలు మోపే ఈ లక్షణము ఎవరిది అంటే సాతాను లక్షణము. మరి యోసేపు గారు కూడా ఆయన ఏ పాపం చేయలేదండి. ఆయన బట్టలు కూడా ఆయన విడిచిపెట్టి పరిగెత్తాడు. ఎందుకంటే మనం ఆలోచన చేయగలిగితే నా వస్త్రాలు పోయినా పర్వాలేదు, నా క్యారెక్టర్ పోకూడదని ఆయన పరిగెత్తాడు. అయినా కూడా పోతిఫర్ భార్య యోసేపు గారి మీద నింద మోపింది. కాబట్టి సహోదరుల మీద నేరము మోపువాడు, సహోదరుల మీద నిందలు వేసేవాడు. అందుకే ఏమన్నారంటే పెద్దలు, ఏదన్నా ఆ వ్యక్తి గురించి మంచి అనుకోండి బయటికి చెప్పాలి, చెడైతే మనసులో ఉంచుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం? ముందు చెడు చెప్తాము, అంతేనే కదా? ముందు మనం ఏం చెప్తామమ్మా? చెడు చెబుతాము, మంచి చెప్పాము. మంచి అస్సలు చెప్పాము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే సహోదరుల మీద నేరములు మోపువాడు, నిందలు మోపేవాడు. ఇప్పుడు ఎన్ని లక్షణాలు అయినాయమ్మా? ఒకటి దురాశ, రెండవది ఏంటండి అబద్ధమాడుట, మూడవది మోసపరచుట, నాలుగవది ఏంటిదమ్మా? నిందలు మోపుట, సహోదరుల మీద నేరారోపణ చేయుట. ఇవన్నీ కూడా ఎవడి లక్షణాలు? అపవాది లక్షణాలు. కాబట్టి ఒకవేళ ఈ లక్షణాలు మనలో ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? మనం రాసి పెట్టుకోండి. కరెక్ట్గా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? లిఫ్టులో ఇలా దిగిపోతాం. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఒకవేళ మనలో ఉన్నాయేమో చెక్ చేసుకోండి. మనలో ఉండవలసిన లక్షణాలు దేవుని లక్షణాలు ఉండాలి. మరికొన్ని లక్షణాలు దేవుని చిత్తమైతే మరొక రోజు మనం అందరం కూడా నేర్చుకుందాము. దేవుని స్వభావంతో బ్రతుకుదాము, పరలోకాన్ని సంపాదించుకుందాం. దేవుడి మాటలు మన హృదయములో ఫలింపజేయునుగాక. ఆమేన్. ఈ సమయంలో
ప్రకటనలు విందాము. ప్రకటన రాలేదా? సెక్రటరీ గారు రాలేదా? మంచిది. మరి రేపటి దినమున